బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ బర్త్డే సెలబ్రేషన్స్ మొన్న హైదరాబాద్లో జరగడం జరిగింది. అయితే ఈ బర్త్డే సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రాంలో భాగంగా మహేష్ అనే అబ్బాయి తప్పిపోయి అనాథాశ్రమంలో ఉండడం జరిగింది. ఆ అబ్బాయి పటానికి చెందిన అబ్బాయి. అయితే ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఆ అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన స్టోరీ ఏంటంటే అసలు ఆ అబ్బాయి ఎలా తప్పిపోయాడు, కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా ఆ అబ్బాయి తన తల్లిదండ్రుల వద్దకు ఎలా చేరాడో ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇది మహేష్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. మహేష్ ఎలా తప్పిపోయాడు, బీఆర్ఎస్ వారియర్స్ వల్ల మహేష్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ఎలా చేరుకున్నాడో ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. మహేష్ తల్లిదండ్రులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు మహేష్ ఎన్నో తేదీ తప్పిపోవడం జరిగింది, అసలు వీళ్ళ దాకా ఎలా వచ్చారు కదా. ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్ అమ్మా, మీ అబ్బాయి మీ వద్దకు వచ్చాడు. హాయ్ మహేష్. ఎట్లా అసలు మహేష్ ఎన్నో తేదీ తప్పిపోయాడు, మీ ప్రయత్నాలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు మీరు? ఏం చేసినా ఏం కాలేదు, ఒకటే తిరుగుడు, పిచ్చని లెక్క తిరుగుతాడు రోడ్ల మీద, ఆడ ఈడ కూర్చుండు. ఇక ఇట్లే తిరిగి తిరిగి వస్తాడు ఇంటికి, టైంకి వచ్చేసేది. కానీ ఆ రోజు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడో తెలియదు. ఇక తిరిగి తిరిగి 50,000-40,000 దాకా ఖర్చు పెట్టుకున్నా నేను. అట్లా తిరిగేసిన, ఆటోలు కట్టుకొని, కార్లు కట్టుకొని, డీజిల్ పోపించుకొని తిరిగి వచ్చిన. ఏడ దొరకలేదండి. ఇక హాస్టల్కు పోలీసు వాళ్ళు పట్టించారంట. ఆడ ఉన్నాడని ఫోన్లలో పంపించారు, చూసుకొని వెళ్ళి తీసుకొచ్చుకున్నామండి. మహేష్ అందరి పిల్లలతో ఆడుకుంటాడా? ఆడుకుంటాడు, ఇక అట్లనే ఆడుకుంటాడు, మంచిగా వస్తాడులే. కానీ ఇప్పుడే అట్లా చేశాడండి, మంచిగా లేడు కదా ఆయన, కొంచెం మైండ్ తక్కువ ఉంటుంది కదా, అట్లా అయింది. ఆయన బాత్రూమ్ కూడా పోడు, సహజగా బాగా లాగులలోనే పోతాడు, వంటలు కూడా ఏడంటాడా పోతాడు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. అందరు ఇక మీరే సాగించాలి. ఎన్ని గంటలు ఎంతసేపు అయితే చేశారు మీ పిల్లోడు రాలేదని? పిల్లలు రాలేదని 1 గంట దాకా చూసినాం, రాలేదు. ఇక మధ్యాహ్నం నుంచి తిరుగుడే మొదలుపెట్టినాం. పొద్దున్న నుంచి తెల్లారి పొద్దుగాల నుంచి తిరుగుడు మొదలుపెట్టినాం, ఏడ దొరకలే. ఇక దొరకకుంటే ఇక ఊరుగా ఏడుంటాడు, ఆడుంటాడు, ఏడుంటాడు అంటే తిరిగినాం. ఇక ఏడ లేడు, దొరకలేదు. ఇక దొరకక లాస్ట్కి ఇట్లా దొరికేసి. ఇట్లా రోజు ఫోన్లు చేసేది అందరికి ఫోన్లు చేసి అడిగినా ఎక్కడ లేడు అనబట్టిరు. ఫోటోల కాంచి అతికిచ్చినాం, ఫోటోలు తీసి ఊరూరుకు ఫోటోలు కూడా బస్ స్టాండ్లలో అతికిచ్చినాం, హోటళ్ళలో అతికిచ్చినాం, అన్నీ చేసుకుంటూ వచ్చినాం. లాస్ట్కు అబ్బాయి మాకు దొరికాడు. మహేష్ తండ్రి మల్లేష్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. మహేష్ ఎన్నో తేదీ తప్పిపోవడం జరిగింది. కేటీఆర్ బర్త్డే రోజు మహేష్ని వీళ్ళు గుర్తుపట్టిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా చూసారో దాంట్లో చూసి బీఆర్ఎస్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయ్యి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమంలో మహేష్ ఉన్నాడు. పేరెంట్స్ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ బాబుని మాత్రం జరగడం జరిగింది. అసలు ఇది ఎన్ని రోజుల క్రితం జరిగింది, వీళ్ళు పటాన్ చెరువు నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి అనాథాశ్రమంకి ఎలా వచ్చారో మహేష్ తండ్రి మల్లేష్ ఉన్నారు. అసలు ఎన్నో తేదీ చెప్పాడు మహేష్? 13 సాయంకాలం 5:30కు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాడు మేడం. డైలీ వెళ్తుండే, నైట్ 12, 11 గంటలకు, ఒకసారి 1 గంటకు వస్తుండే. ఎవరైనా ఫోన్ చేసి అన్న మీ పిల్లగాడు తీసుకొస్తున్నాం అంటే సరే అన్న తీసుకురా అన్న అది అని బతిలాడేది. ఎందుకంటే నాకు కూడా మాకు బండి లేదు, ఏది లేదు, కనీసం సైకిల్ కూడా లేదు. ఇక వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళందరూ ఇక మా పరిస్థితి చూసి వాళ్ళే తీసుకొచ్చేది. పిల్లలు కానీ పెద్దోళ్ళు ఎవరైనా బండి మీద తీసుకొచ్చి ఇంటికాడ చెప్పి పండుకోరా అని చెప్పిపోయేది. అట్లనే వస్తున్నాడు అనుకొని మేము ఆ నైటు 1 గంటకు లేచి చూసిన రాలేడు. వస్తాడు మాత్రం మళ్ళీ పడుకున్న, తెల్లారింది రాలేదు. 14వ తారీఖు తెల్లారింది రాలేడు. 8 గంటల నుంచి ఇక తిరుగుడు స్టార్ట్ చేసినాం మేడం. ఆ రోజు నుంచి మొత్తం నైట్ మొత్తం తిరిగినాం. 11 అవుతుంది, 14 నైట్ 11 అయింది. మా సార్ వాళ్ళకి చెప్పినాం, సార్కి ఇట్లా పరిస్థితి పిల్లగాడు మేడం, మరి పొద్దుగాల నుంచి ఏం చేసినాం అంటే
సరే పోతే వస్తాడు కావచ్చు ఏమన్నా పండుకున్నాడు కావచ్చు అనుకున్నాం సార్, ఇట్లా అవుతుంది అనుకోలేదు అని. ఇక తెల్లారి మా సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమంటే పోలీస్ స్టేషన్లో 15వ తారీఖు రోజేమో కంప్లైంట్ ఇచ్చినాం మేడం. మీరు పోలీసు కంప్లైంట్ ఇచ్చిన పోలీసుల వల్ల దొరకలా మీకు. ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఆ వీడియో మీకు ఎలా వచ్చింది? ఆ వీడియో ఇట్లనే తిరుగుతుంటే గ్రూపులలో పిల్లలు పెద్దోళ్ళు ఇక వాని పరిస్థితి బాగాలేదని చెప్పి అందరూ ఇక ప్రతి ఒక్కరు ఎవరికి తోసిన గ్రూపులలో వాళ్ళు పెట్టారు మేడం. ఇన్స్టాగ్రామ్లలో పెట్టేటోళ్ళు పెట్టారు, వాట్సాప్లలో ఇక గ్రూపులలో మొత్తం పంపించేది. అది 15వ తారీఖు రోజు మొత్తానికి పంపించారు. మీకు ఇట్లా మిస్ అయ్యిండు ఇట్లా అని మా నెంబర్లతో సహా పంపించారు. ఏ నెంబర్లకు మాకు రెస్పాన్స్ ఏం రాలేదు. మాకు మొన్న 29వ తారీఖు పొద్దుగాల 8 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డ్రైవరు వాజిద్ భాయ్ అని ఆ పిల్లగాడు ఫోన్ చేసిండు. మల్లేష్ అన్న దొరికిండా అంటే దొరకలేదన్న, ఇట్లా పరిస్థితి గుల్బర్గా కూడా వచ్చినాం, నిన్న సాయంత్రమే వచ్చినాం అన్న, గుల్బర్గాలో కూడా మొత్తం తిరిగి వచ్చినాం, మేడ దొరకలేదు అని అంటే అంత దూరం పోయిరా అన్న అని ఆయన కూడా భయపడ్డాడు. నాకు ఒక వీడియో వచ్చిందన్న ఇప్పుడు పంపిరు, అది మరి మనోడు అయితే ఉన్నాడు కానీ మరి ఎన్నడు పాతదా కొత్త ఒకసారి నువ్వు చూసుకుంటే నీకు తెలుస్తుంది అన్నట్టు నేర్చుకుంటే కనిపిస్తున్నాడు. కనిపించగానే ఆ పిల్లగాని ఫోన్ చేసి ఇప్పటిదే వాజిద్ అనగా నీకు నేను పెడతాను మల్లేష్ అన్న, నువ్వు తీసుకుపోయి సార్ వాళ్ళకి చెప్పు, వాళ్ళకు అన్నీ తెలిసి ఉంటాయి, వాళ్ళు ఎవరి ద్వారా వాళ్ళ గ్రూప్ ఆయన పెట్టిన ఆయన అసలు ఎవరో తెలిసిపోతుంది, ఆయనను ఫాలోఅప్ అవుతారు అది అని చెప్పాలంటే ఇక సార్ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఎమ్మటే ఫాలోఅప్ అయ్యి ఇక పిల్లలు వీళ్ళు వాళ్ళు అందరూ ఇక మెసేజ్లు పెట్టుడు మొదలు పెట్టారు. పెడితే రిప్లై రాలే. నాకు కూడా భయం అనిపించింది, మరి ఎక్కడ ఉన్నారో, మరి ఈ సిటీలో ఉన్నాడా, నిజామాబాద్లో ఉన్నాడా, వికారాబాద్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా అనేది మనకు కూడా తెలుస్తలేదు. ఇక మాకు ఆవేదన ఆగుతలేదు. ఆగకుండా సార్ ఏం చేసిండు, కంపల్సరీ దొరుకుతాడు మళ్ళీ, నువ్వేం బాధపడకు, నేను వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటుంది అనగానే ఇక మళ్ళీ ఫోన్ వచ్చిందంట సార్ ఫోన్ చేసి కనుక్కుంటే పలానా కాడ ఉన్నారు రండి అనగానే ఆ సారే ఏం చేసిండు, వాళ్ళ కార్లో తీసుకొని డీజిల్ ఇట్లా ఆయనే పోసుకున్నాడు. మళ్ళీ ఇప్పటికే మీరు ఖర్చులో పడి ఉన్నారు, వద్దు డీజిల్ నేను పోయించుకుంటా అని ఆయనే తీసుకొని అడిగి పెట్టారికి బాబు కనిపించిండు. అహ్మద్ భాయ్ అన్నట్టు ఆయన వచ్చిండు, చూసినాం, ఆయన ద్వారా మాకు అబ్బాయి దొరకడం జరిగింది. అమ్మ మంజుల, మీరు ఒకసారి చెప్పండి, 9 మాసాలు మోసి కన్న మహేష్ తప్పిపోయాడు, ఇన్ని రోజులు వెతకబట్టి, అసలు ఆ వర్ణాతీతం మీ బాధ ఎట్లా అనిపించారు? ఏడ్చి అడ్డం పడిపోయినా తిరిగి వచ్చి ఏడ్చుడు. పరిస్థితి ఇట్లా అయిపోయిందని బాధపడి ఏడ్చుకుంటూ కూర్చున్నాం. అందరూ ఛాయలు చేసి డాడీ కూడా 3000 రూపాయలు ఇచ్చిండు, వాళ్ళు 500 లేవు అని ఎడతాంటే వచ్చి ఇచ్చి వాళ్ళు మహేష్ నీ దగ్గర నిద్రపోతాడా డైలీ? నాకండి ఇద్దరి మధ్యలో అనుకుంటాడు, మాకన్నా అనుకుంటాడు. నేను అలాగ అస్సలు వండబెట్టిన ఆయనకు, మాకన్నా అనుకుంటాడు. ఎట్లా మరి నిన్ను గుర్తు చేసుకోలేదు ఇన్ని రోజులు, ఎట్లా చేసి అంట మహేష్? గుర్తు చేసిందంట కానీ ఏడ్చుకుంటున్నాడు. ఆయనకి ఎటు పోనీకి దారి లేదు కదా, నొప్పలో పడిపోయింది కదా, దారి లేక ఇక ఆయనకు బాగా ఏడ్చిండు, బాగానే ఏడ్చిందంట. ఏడుపు చూసే మాకు బాధ అనిపించే మేము జల్దీని వెళ్ళిపోయినాం. కామన్గా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది మహేష్కి అంటున్నారు. రోజు కామన్గా ఏం చెప్తాడు మీకు మహేష్? ఏం చెప్తాడు, పాలు పోయామంటాడు, పాలు ఒకటి బూస్ట్ వేసుకొని తాగుతాడు అంతే మేడం. అన్నం కూడా సరిగా తినడు, ఏం లేదు. ఏమన్నా చాక్లెట్ కొనుక్కొని తింటాడు, 15 రూపాయలు అడుక్కుంటాడు. ఇక వాళ్ళకి సాయం చేస్తారు, ఇస్తారు 15 ఇస్తే అవి కొనుక్కొని తింటాడు అంతే. అన్నం కూడా ఎక్కువ తినడు మేడం, అన్నం మీద ఆలోచన కూడా ఉండదు ఆయనకు. 17 రోజులు ఒక రకంగా నరకయాత అనుభవించాం. అవును, నరకం అనుభవించాం. 40,000 పెట్టుకున్నాం మేడం, ఏం చేస్తాం. ఎడతా అంటే వాళ్ళు పంపించేశారు, పైసలు చూసుకోండి, తిరగండి అని పంపించేశారు. అట్లా జరిగిపోయింది. రోజు తిరగడమేనా? రోజు తిరగడం మేడం. ఒక్క రోజు కూడా ఇంట్లో లేము మేము, ఇంట్లో లేము. అసలు నా ఏడుపు చూస్తే అందరు వచ్చేది బాధకు. అట్లా ఏడ్చిన మేడం నేను. నా కొడుకు నాకు కనపడాలని నేను బాధపడ్డా మేడం. నా కొడుకు నాకు ఇట్లా మహేష్ ఇట్లా హైదరాబాద్లోని ఒక అనాథాశ్రమంలో ఉన్నారని వార్త మీకు తెలియగానే మీరు ఎట్లా? మస్తు ఖుషి అయినాం మేడం, ఖుషి అయ్యి వచ్చేసినాం. తెలియన మన కొడుకు ఉన్నాడు, దేవుడు కనిపెట్టుకున్నాడు దేవుడు అనుకనే
వచ్చేసిన జల్దీ తీసుకొని వచ్చేసినాం. అందుకోసం ప్రాణం ఆగుతుందా ఉన్నాడు అన్నాక అందులో ఏడుస్తుంటే మస్తు బాధ అనిపించింది. తీసుకొని వచ్చినాం మేడం. మీ దయ వల్ల మా కొడుకు నాకు దొరికాడు. ఎట్లా మిమ్మల్ని వెళ్ళంగానే గుర్తుపట్టాడా? ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చే పట్టాడు, పడగెత్తాడు, ఉరికొచ్చి ఇట్లా పట్టుకున్నాడు నన్ను. అమ్మ నాయన నాకు ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు నాన్న, ఎవరు తీసుకొచ్చి నాన్న అంటే, అమ్మకి ఇట్లా పోలీసు వాళ్ళు తోలిపోయారమ్మ అని సికింద్రా వాళ్ళు దిగి ఇటాడ తిరుగుతుంటే వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పాడు మేడం. ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ వల్ల జరిగిందా? అవును మేడం. ఆ కేటీఆర్ బర్త్డే ఉండేపట్టుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. మా బాబు ఆ ముస్లిం అతను పాపం అహ్మద్ భాయ్ అతను మా బాబును దగ్గర తీసుకొని అన్ని అడుగుడు, ఆయన భాషలు అడుగుతుంటే మా బాబుకు భాషలు చెప్పడం వలన ఆయన ఫోన్ల ద్వారా పెట్టేపటికి మా బాబు మాకు అలా కనిపిస్తున్నాడు. మాకు ఆనందంగా ఉన్నది మేడం. ఆయన కూడా ఇంకా 100 సంవత్సరాల పాటు ఈ పిల్లగాడు కాదు ఇంకా పిల్లలను కూడా అట్లనే వేరే పిల్లలకు కూడా సాయం చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. కేటీఆర్ బర్త్డే వచ్చుడు, వీళ్ళు అక్కడికి పోవుడు, మా బాబు కనిపించుడు, ఆయన చూసి ఏడ్చుడు, ఇవన్నీ జరిగినాయి. అంటే కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా మా బాబు దొరకడం జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భం కాబట్టి వాళ్ళు వెళ్ళారు కదా మేడం, లేకుంటే వాళ్ళు వెళ్ళకపోదురు కదా. బర్త్డే సందర్భంగా వెళ్ళడం కాబట్టి అనాథ పిల్లలకు తినబెట్టాలన్న కాయస్తోని వాళ్ళు పోవడం జరిగింది. మా బాబు అక్కడ కనిపించి వాళ్ళని పట్టుకొని ఏడ్చడం జరిగింది. వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే వరకు మాకు దొరకడం జరిగింది. అహ్మద్ భాయ్కి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన అది పెట్టకుండా మా బాబు మాకు ఈరోజు మాకు కనిపించకు కదా మా మేడం. అది మహేష్ మేము వచ్చినాం, సోమవారం వచ్చినాం. నా మనవడు 5ంటికి వెళ్ళిపోయిండు. మంగళవారం నాడు ఎంకులు ఆడుకున్నాం. ఏడలేకపోతే దేశం అంతా తిరిగితే దొరకకపోతే ఇక 14 రోజులకు తెల్లారి తారీఖే బుధవారం నాడు సెల్లుళ్ళు ఇచ్చింది. సెల్లుళ్ళు ఇస్తే సార్ కాడికి పోయి చూపెడితే ఉన్నాడు ఏడుతాడు, ఇట్లా దూడుచుకుంటాడు. నా మనవడు దూడుచుకుంటుంటే ఇక పోయిను తీసుకొని వచ్చినాం. చేసుకోపోయేది అమ్మ చేసుకుంటే కాని రాకుండానే పాయ. ఏం చేస్తాం? నా కొడుకు ఎడ్డోడు లేడా, గుడ్డోడు లేకుండా బాగా 15 రోజుల కాంచని మా బాధలు మేము పడ్డాం. ఆ భగవంతుని పుణ్యాన ఆ కేశవరాజు ధర్మాన నా మనవడు మా ఇల్లు చేరిండు. 13వ తారీఖు రోజు సోమవారం రోజు వెళ్ళిండు మేడం. సోమవారం రోజు వెళ్తే మంగళవారం పొద్దున్న నుండి ఎతుకుడు మొదలుపెట్టినాం. మంగళవారం నుంచి సోమవారం రోజు వెళ్ళిపోతే మంగళవారం నుంచి ఎతికినాం. మంగళవారం నుంచి ఎతికితే 17 రోజులు దొరకలేము మేడం. 17వ రోజు ఏం వారం, బుధవారం రోజు ఉన్నాడు అని వార్త తెలిస్తే ఆ సెల్లులలో పెడితే చూసి వెళ్తే అక్కడ ఉన్నాడని తెలిస్తే మళ్ళీ మా సార్ వాళ్ళు తీసుకొని వచ్చాం.